నమస్తే అండి. అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి. మేము కూడా బాగున్నాము. భాగ్యం అంటే ముచ్చట్లకి స్వాగతం అండి. నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. నా వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ వాళ్ళకి షేర్ చేయండి. నా వీడియో నచ్చితే. నవ్య అండి బట్టలు తెచ్చిందండి. ఆల్రెడీ నాకు 2 చీరలు ఉన్నాయి. అయినా సరే మరి ఆవిడకి నచ్చలేదంట, అందుకే తెచ్చింది. చూడండి ఏమంటుందో. నెల నెల తీసుకునే పాకెట్ మనీ దాచుకుంటుందండి. దాచుకొని తనకి ఇంట్లోకి ఇంట్రెస్ట్ అయిన సామాన్లు, అలాగే ఈ పండుగలకు వచ్చే టయానికి నాకు చీరలు తీసుకుంటుంది. ఫస్ట్ జాబ్ జాయిన్ అయినప్పుడు కానించి అంతే. అలాగే స్వాతి ఝాన్సీ కూడా అలాగే తెచ్చేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి మ్యారేజ్ అయిపోయింది కదా, ఇంకా వీళ్ళు రెడీ అయ్యారనమాట. నేను ఉంటాయండి కొత్త చీరలు, ఎవరో ఒకరు పెట్టే చీరలు, లేకపోతే ఏయో కొత్త చీరలు ఉంటాయి. అందుకని నేను ఏంటంటే ఎందుకు వేస్ట్ కానీ నేను తీసుకోను అసలు. కొత్త చీరలు ఉంటే ఆల్రెడీ 2 చీరలు ఉన్నాయి. అయినా సరే ఇంకా తెచ్చింది. ఇంకా నవ్య వద్దన్నా సరే ఆవిడకి నచ్చలేదంట. బాగున్నాయా? ఉన్నాయి కదా 2 చీరలు, మళ్ళీ నువ్వు ఎందుకు తెచ్చావురా? ఆ చీరలు ఏం బాగున్నాయి బాబు, ఆ చీరలు బాగున్నాయి అంటున్నావు. బాగున్నా బాగోపోయినా లేచి చూడు చీర ఫస్ట్. బాగుంది కదా. బాగుంది, వీడియో తీస్తున్నా. బాగుందా? బాగుంది. ఆ చీర కూడా అలాగే ఫస్ట్ బాగాలేదు అన్నారు, కానీ కట్టుకున్నది అంత బాగుంది కదా. బాగుంది. ఇది అలాగే ఉంటుంది. జాకెట్ అంతా వచ్చిన తర్వాత అయినా నేను ఒకటమ్మా లేని కలర్ చూసాను. అలాగే నీ దగ్గర అన్ని పచ్చ రంగులు, ఎరుపు రంగులే చీరలు కూడా అన్ని అయ్యే ఉన్నాయి బయట కూడా. నాకు లేని కలర్ తీసుకోవాలనిపించింది, అందుకే ఇంక ఇది తీసుకున్నాను. సరే, ఎంత వేసేంటి అవి? చెప్పను. చెప్పవా? కాదు, జాకెట్ వాళ్ళు అక్కకి ఇచ్చేస్తావా? ఎరుకు కట్టుకో, బాగుంటుంది. చీరలో హాఫ్ జాకెట్ ఇస్తే రేపు పొద్దున హాఫ్ జాకెట్ ఇది తీసుకుంటాం. ముడ్డు లేదు, అడిగి డైర్ ఉందా? డైర్ ఉందా? డైర్ వేసిందా మీ అమ్మ? లేదంటే యూట్యూబ్ నన్ను ముట్టుకై పొడిసేస్తుంది. వేసావా? చెప్పు. ఇలా ముద్దడా, ఇగో ఇగో ఇలా చూడు క్యాండీ, ఇలా చూడు, ఇలా చూడు. ఇక్కడ ముద్దటమ్మా, ఇది ఇక్కడ పెట్టా, ఇది పెట్టి ఇక్కడ పెట్టి పెట్టు ముద్దట. క్యాండీ ఎత్తుకొని ముద్దాడాలండి ఆడిని. వచ్చి రాగానే ఆడిని ఎత్తుకొని ముద్దాడలేదని ఆడు వచ్చేసి ఎత్తుకొనేసి పేచి పెడుతున్నాడు. సరే, ఇంకా ఎత్తుకుంది అనుకోండి, వాడికి డైర్ లేదేమని భయం వేసింది, కానీ వేసిందండి అలా అమ్మ డైరు. ఇదిగోండి చీరలు కొంటే ఏదో గిఫ్ట్ ఇచ్చారంట చూపిస్తుంది. నవ్య తర్వాత ప్రేయర్ అయిపోయాక భోజనం పెట్టుకున్నాము. ఆ రోజు అంకుల్ గారు పిండి మర్చిపోయారంట తేవడం. అంటే అయిపోయిందని తెలియక వీళ్ళు కూడా చెప్పలేదేమో, ఇంకా అందుకని పిండి లేదని అన్నం వండేశారు. నాకు అందరికీ కలిపి వండేశారులేండి. అయితే వేడివేడిగా ఉంది కదా, చాలా రోజులు అయింది ఉప్పు కారం నూనె వేసుకొని తిని. నేనైతే ఉప్పు కారం నూనె వేసుకొని తిన్నానండి. ఈ టేస్ట్ ఎంతమంది చేశారో చెప్పండి. చాలామందికి తెలిసిండి ఈ టేస్ట్. నిజంగా ఉప్పు కారం నూనె వేసుకొని తింటే దాని రుచే వేరు. వేడివేడిగా ఏదో రాయలసీమ వాళ్ళు, తర్వాత ఇంకా ఎక్కడో తెలంగాణ వాళ్ళే కాదండి, ఆంధ్ర వాళ్ళు కూడా తింటారు ఈ టేస్ట్.
చాలా బాగుంటుంది. ఇవాళ అయితే పప్పు వండుకున్నారు. నేను ఇంక పప్పు వండుకున్నా సరే నాకు వద్దులే పప్పు అని చెప్పేసి నేను ఉప్పు కారం వేసుకొని తిన్నాను. తర్వాత తెల్లారి ఆదివారం అండి, చర్చికి బయలుదేరాలి కదా, మరి ఇంకా చర్చికి బయలుదేరి వెళ్ళిపోయాము. ఇంక చర్చిలో చాలా వరకు మీకు చాలామందికి తెలుసు కానీ కొంతమందికి తెలియదు. ప్రేయర్ అవుతుంది, వాక్యం చెప్తారు, తర్వాత సాక్ష్యాలు చెప్తారు. అయితే మా చర్చిలో కొత్తగా డెకరేషన్ చేశారండి. ఆ పక్కనే అది బాగుంది కదా. దిలీప్ చేయించాడంటే రమాదేవి గారు వాళ్ళ అబ్బాయి అనమాట, వాళ్ళ అబ్బాయి అండి. సాక్ష్యం చెప్తున్నారు రమాదేవి గారు. ఇంకా తర్వాత ఇంకా అందరూ సాక్ష్యాలు చెప్తారులేండి, ఎవరికి ఏమి దేవుడు మేలు చేసినా సాక్ష్యాలు చెప్తారు కదా. ఇంకా ఆ సాక్ష్యాలన్నీ అయిపోయాక అంకుల్ గారికి ప్రేయర్ ఇచ్చారు. ఆమె ప్రేయర్ చేసేసాక ఇంకా క్రిస్మస్ ఎలా చేయాలి అంటే మేము ఇంటింటికి తిరుగుతాం కదండి, క్రీస్తు నేడు పుట్టాను అని చెప్పేసి అవన్నీ చెప్పారండి పాస్టర్ గారు. ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటలకు స్టార్ట్ చేద్దాం, అయినా ఈ సంవత్సరం చలి ఎక్కువ ఉంది, పెద్దోళ్ళు కూడా రావాలి ఎలాగన్నా సరే అని చెప్పి. అంటే చాలామంది పెద్దోళ్ళు రాలేక యూత్ వెళ్తారు. చలి చాలా ఎక్కువగా ఉంది కదండి, ఎవరైనా రాగలిగే వాళ్ళు అయితే ఆటోలు పెట్టుకుందామమ్మా, ఆటోల మీద వెళ్ళి వచ్చేద్దాం అని చెప్పేసి పాస్టర్ గారు చెప్తున్నారు అనమాట. ఇంకా అక్కడికి చర్చ అయిపోయాక అందరికీ ప్రైజ్ లైట్ చెప్పుకొని ఇంకా బయలుదేరి అయితే ఇంటికి వచ్చేస్తాం కదండి. ఇంక ఈ సంవత్సరం పండగ ఎలా జరుగుతుందో అవన్నీ మీకు వీడియోస్ పెడతానులేండి. స్వాతి ఇంకా రాలేదండి. స్వాతి రమ్మని ఫోన్ చేసాం, అంకుల్ గారు వెళ్ళారు. మరి ఈరోజు వస్తామన్నారు, మరి నైట్కి, మరి ఎప్పుడు వస్తారో చూడాలి. పిల్లలందరూ దగ్గర ఉంటేనే తల్లిదండ్రులు ఎంజాయ్ చేసి పండగ చేసుకోగలరండి. అది వాళ్ళు అర్థం చేసుకోరు కదా. 2 రోజులు ముందు రమ్మంటే ఇంకా రాలేదు. సరే ఇంకా దివ్య అయితే 10:30-11ంటికి డ్యూటీ, అందుకని నేను వండుతానులే అమ్మ కూర అనేసి చెప్పేసి తను వండేసి తన డ్యూటీకి వెళ్ళిపోయిందండి. చికెను చాలా బాగుండింది. అయితే పప్పు చీటీలు వచ్చాయండి. పప్పు చీటీల కోసం చెప్తానన్నాను కదా, ఇదిగోండి లిస్ట్ అనమాట. ఈ లిస్ట్కి పప్పు చీటీలు తెచ్చారు. అసలు 15వ తారీఖునే తెచ్చేస్తారు, అంటే డిసెంబర్ 15కి ఇస్తామన్నారు. వాళ్ళ ఇంట్లో ఎవరో చనిపోయారంట, అందుకని వాళ్ళు కొంచెం బాధల్లో ఉన్నారని చెప్పింది అమ్మాయి. ఈ అమ్మాయి ద్వారాగే తీసుకున్నానండి పప్పు చీట్లు. అంటే ఈ అమ్మాయి మనకి బాగా తెలిసిన అమ్మాయి అనమాట. అంటే మనం ఎవరు మడితే వాళ్ళకి పప్పు చీట్లు కట్టకూడదని ఇంతకుముందు కూడా మీకు చెప్పాను కదా. కొంతమంది ఎగ్గొట్టేస్తారు, అప్పుడు మనం చాలా బాధపడతాము. అందుకు చెప్తున్నానండి నేను. నమ్మకమైన వాళ్ళు కట్టాలి. ఈ అమ్మాయి మీడియేటర్ అండి నాకు, వీళ్ళ పక్కనే, మన ఇంటి పక్కనే. అందుకని ఈ అమ్మాయి ద్వారాగా నేను కట్టాను. 4 చీట్లు కట్టాను అనమాట. అంటే నేను 400 రూపాయలకి ఒక చీటి, 350 రూపాయలు ఒక చీటి, 4 చీట్లు. వస్తువులు కూడా తెచ్చేటప్పుడు కొంతమంది ఏంటంటే అబద్ధం ఆడేస్తారు కదా, అవి రాలేదు ఈ రాలేదని అలా మూటలు ఇచ్చి వెళ్ళిపోతే. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, లెక్క పెట్టి మనకి ఏమేమి సరుకులు అయితే వాళ్ళు రాసి మనకు లిస్ట్ ఇచ్చారో అవి వచ్చినాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని వెళ్తారు. అందుకే అమ్మాయి వచ్చి నాకు అవన్నీ అప్పచెప్తుంది. అందాక 2 సంచులు తెచ్చారు. వాళ్ళ ఇంట్లో చెప్పాను కదా ఎవరో చనిపోయారంట, అందుకని లేట్గా తెచ్చారండి. మైదాపిండి 2 కేజీలు. సబ్బులు గట్ట ఏమి ఇవ్వలేదు ఈ సంవత్సరం. అలాంటివి పెట్టండి. మైదాపిండి 2 కేజీలు, ఎర్రనూక 2 కేజీలు, పెసరపప్పు 2 కేజీలు. ఎర్రనూక ఏది, పెసరపప్పు ఏది, ఇదిగోండి. బొబ్బరపప్పు 2 కేజీలు, శనగపిండి 2 కేజీలు. శనగపిండి వేస్తుంది కదా, 3 చదివా పైన. బొబ్బరపప్పు, శనగపిండి చదివేసాను. పిండి ఇదిగో శనగపిండి, ఇది శనగపప్పు కాదు, శనగపిండి అయ్యి. ఇదిగో కందిపప్పు కేజీ 2. నూనె డబ్బా కూడా 400. 400 ఒకటి, 350. నేను మొత్తం 4 కట్టాను. నేను ఒకటి 350 తిని 3 ఏమో 400 కట్టాను. 12 నెలలు అడిగాను నేను అప్పుడు అందరినీ. అందరూ ఉంటేనే గొడవ. కట్రోల్లోకి ఎందుకు వెళ్ళాడు?
చాలా స్టోరీ అండి అది. వాళ్ళు ముందు మా ఇంట్లోనే రెంట్కుండేటోళ్ళు అక్కడ కుమ్మర్లోని మేమే కాలేజ్ చేయించి అంత స్టోరీ అన్నా బిడ్డ చచ్చిపోతే బాధే కదా పాపం. అది అమ్మాయి కాకుండా మనకి సామాన్లు ఇస్తారు కదా, వాళ్ళ ఇంట్లో బంధువులు అంటే తోటికోళ్ళు ఎవరో వాళ్ళ అబ్బాయి చనిపోయారంట, అందుకని ఇవ్వలేదండి, లేట్ అయిందని. నిజమే, ఒకవేళ కొంతమంది అనుకోవచ్చండి బంధువులు చనిపోతే ఈవిడికి ఏంటి అంటారు, కానీ అలా అనుకోకూడదు. ఎందుకంటే బంధువులు చనిపోయినా వాళ్ళ ఇంట్లో కష్టం వచ్చినప్పుడు మనం కూడా కొంచెం వ్యాపారం చేసుకుంటున్నారు, వాళ్ళకేం వాళ్ళు బాగానే వ్యాపారం చేసుకుంటున్నారు, మా పిల్లడు చనిపోయి మేము బాధల్లో ఉన్న వాళ్ళు పట్టించుకోలేదు అని అనుకుంటారు. దాంతో మనం కూడా సహకరించాలి. అయితే నేను పెద్దగా ఇలాంటి కొంచెం ఎక్కువ అర్థం చేసుకుంటాను. అయితే సామాన్లు కొంతమంది ఏమంటారంటే 15వ తారీఖున ఎత్తారు, మా పండగ అయిపోతుంది, మీరు ఎందుకు తేలేదు, తెచ్చి ఇవ్వట్లేదు అనేసి దెబ్బలాడతారండి. నేనైతే నాకు అలా ఇష్టం ఉండదు. పండగ మనం ఎలా అన్నా చేసుకోవచ్చు. ఇప్పుడు ఏముందండి, క్రిస్మస్కి 15కి వస్తే మేము వంటలు మొదలెడదాం, రాలేదు కాబట్టి తర్వాత అన్నా మొదలెట్టి జనవరి లోపన్నా ఇచ్చుకోవచ్చు అన్న ఉద్దేశంతో నేను ఉంటాను. అందుకని కొంచెం వాళ్ళు కష్టంలో ఉంటే నాకు ఇబ్బంది పెట్టబుద్ధి అవ్వదు. అలాగే ఇంకా అమ్మాయికి చెప్పాను, సర్లే అమ్మ వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు కదా, తెచ్చినప్పుడే తేనివ్వలే అనేసి. అయితే 4 సంచులు తేవాలి కదండి, కాకపోతే మనకు అందాక నాకు కొంచెం ఇది ఒకటి అర్జెంట్ అమ్మ, ఒక సంచి అన్న తెచ్చి ఇచ్చే అన్నాను. 350 అన్నాను కదా, అది పామాయిల్ డబ్బా అండి, 400 అయితే సన్ఫ్లవర్ అనమాట ఆ డబ్బా. అందుకని 2 సంచులు అయితే ముందు తెచ్చి ఇచ్చేసారు నాకు. నూనె డబ్బా కూడా తెచ్చారండి, అదే నూనె డబ్బా ఇంకా బాబు తెచ్చి అక్కడ పెడుతున్నాడు కదా. అలాగా నాకు ఇంక ఇది పండగకి కొంచెం అలాగ వస్తాయి. తర్వాత జనవరి 5వ తారీఖుకి మిగతా ఇస్తారనమాట మిగతా వాళ్ళందరికీ. నాకు ఇదే సులువుగా అనిపిస్తుందండి, నెలకి ఎంతో కొంత కట్టుకుంటే ఇంకా పండగకి మనకి కొంచెం బడ్జెట్ ఎక్కువ అవ్వకుండా ఉంటుంది కదా అని నేనైతే ఇలా కడతాను. అంటే ఒకసారే 4,000 5,000 సరుకులు తెచ్చుకోవాలంటే కష్టం అనిపిస్తుంది కదా. పండగకి పిల్లలకి బట్టలు తీస్తాము, తర్వాత ఇవన్నీ బోల్డ్ ఖర్చులు ఉంటాయి కదా, అందుకని నెలకింత అని ఇచ్చేస్తే మనకు పండగ సామాన్లు వచ్చేస్తాయి. ఇంకా అలా ఉంటుంది అనమాట. సురేష్ వచ్చాడండి, కింద బాగాలేదు అని మళ్ళీ పైన కడుతున్నాడు అనమాట. అది మళ్ళీ వీడియో తీయడానికి కూడా సెల్ పట్టుకెళ్ళి పైన తెచ్చాడు, నాకు వీడియో తెచ్చి ఇచ్చాడు. ఈలోపు మన గంగ వచ్చాడండి ఇంటికి. విఐపీస్ చాలా రోజులకి ఇలాగేదో పని ఉంటేనే వస్తాడు మా గంగబాబు, లేత రాడు, ఏదో మొత్తం సంథింగ్. అదండి మన ఇంట్లో 3 రోజుల నుంచి జరిగిన విషయాలు. ఇంకా గంగబాబు వస్తే గంగతో బాబుతో మాట్లాడుతున్నాను. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అండి. చాలా చాలా థ్యాంక్ యూ నాకు అడ్వాన్స్గా క్రిస్మస్ విషెస్ కూడా చేసిన వాళ్ళందరికీ. ఇంకా వీడియోస్ పెడతానండి. ఉంటానండి మరి, బాయ్.